హాయ్ అండి, బాగున్నారా? ఇప్పుడే వచ్చినా మా అమ్మల ఇంటికి. ఏడ్చి సత్యనారు నా మీద ఒకటేమని, వాళ్ళ ఇంట్లో ఏదో బువ్వ తింటున్నట్టు. ఏమి ఇచ్చారు? మీ అమ్మల ఇంటికనే ఉంటావా? ఎన్ని రోజులు ఉంటావు? మీ ఆయన కాడికి పోవా? మీ అత్తల ఇంటికి పోవా? ఎందుకు వచ్చినావు? ఏంటికి వచ్చినావు? ఎందుకు అట్టున్నావు? ఎందుకు ముఖం మీకు ఎందుకు సన్నగైనావు? ఎందుకు కలర్ తగ్గినావు? ఓ అమ్మ కామెంట్తో చంపి పెట్టినారు. కొన్ని కామెంట్లు డిలీట్ చేసినా, కొన్ని కామెంట్లు అట్టనే పెట్టినా, కొన్ని కామెంట్లు హైడ్ లేకపోయినాయి. ఎప్పుడు పక్కనోళ్ళ జీవితం గురించి ఆలోచించుకుంటే, మీ జీవితం గురించి మీరు ఆలోచించుకుంటే బాగుపడతారు. ఇది మాత్రం సత్యం. ఇదో ఇప్పుడు వచ్చిన మా ఇత్తల ఇంటికి. నేను ఏదో ఎవరికో యాపట్నమో పోయినట్టు మా ఇంటికి, మా ఇత్తల ఇంటికి, మా అమ్మల ఇంటికి ఒక 10 నిమిషాలలో వచ్చేస్తాను నేను. ఏందో ఊరి ఇడిసి విడాకులు ఇచ్చుకొని ఆడుకోపోయినట్టుగా కామెంట్ పెట్టినారు. ఏదో కావాల్సికే పెట్టినట్టు ఈ కామెంట్లన్నీ. పక్కన వాళ్ళ జీవితం గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించే బాగుపడతారు. ఇప్పటి నుంచి అన్నా ఆలోచించండి. మీ గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి, మీ భార్యల గురించి, పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే మీరు ఆన్నే అంటారు. అది విషయం. ఎప్పటికైనా కానీ మన జీవితం గురించి మనం ఆలోచించి ముందుకెళ్ళి పని చేసుకుంటే బాగుపడతాం. ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి అనుకుంటా, పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకుంటా అన్నారనుకో, అటనే సంకన అయిపోతారు. జీవితమే నాశనం అయిపోతుంది. బతికి కూడా వేస్టే. సరేనా? ఇప్పుడైతే నేను వచ్చిన మా అమ్మల ఇంటికాడ నుంచి వచ్చిన. ఏదో మీ ఇంట్లో పడి తింటన్నట్టు మాట్లాడుతున్నారు కామెంట్లు. చాలా వరకు కామెంట్లు నేను డిలీట్ చేసిన. నాకు కొన్ని కామెంట్లు నచ్చలే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వచ్చినాను. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది వచ్చినాను. మళ్ళీ బేడికి అయితే వెళ్తున్నా. అదో మా వారు కూడా రెడీ అయినారు. ఇప్పుడైతే బేడికి వెళ్తున్నాం. కొంచెం టౌన్లో పనింది. మేము ఉన్నది టౌన్ సర్కిల్ అనమాట. స్టార్ట్ చేయొచ్చా? ఇదే దాంట్లో పెట్టుకో, బ్యాగ్లో. బండి తిప్పకూడదు. పోదాం. ఇప్పుడైతే బేడి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మీకు కూడా చూపించారా? అరే నా ఎమ్మడి చేసినావా తాళం? తిప్పు, బండి తిప్పు. ఓయ్ బోండాలు వేస్తున్నారు. బాయ్ ప్రిన్స్. అంతా గోడు మాట్లాడుతున్నారు. ఏనాడా తినస్తున్నారు కూడా. తీసుకుంటే బాగుంటుంది. హాస్పిటల్ చిన్న చర్చి. బయటికి వెళ్తున్నాం. వినిపించదా? పెద్ద మిస్ అయిపోయింది. ఎస్పీజీ గ్రౌండ్ అది. ఆడ ఉంటాయి